ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 25 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం నిర్గమకాండం 25వ అధ్యాయం 17వ వచనం. నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. వ్యాఖ్యాన అంశం కరుణాపీఠం. వ్యాఖ్యాన అంశం కరుణాపీఠము. వ్యాఖ్యానం: కొన్ని సామానులు కర్రతో చేసి బంగారు రేకు పొదిగించారు. కరుణాపీఠం అయితేనో కేవలం మేలిమి బంగారుతో చేయబడింది. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనంలో కరుణాపీఠము దగ్గరనే యెహోవా మోషేను కలుసుకుంటాడని, అక్కడనే ప్రజల నిమిత్తం ఆజ్ఞాపించే సమస్తం తెలియజెపుతాడని వ్రాయబడి ఉంది. ఈ పీఠం మీద సంవత్సరానికి ఒక తూరి బలి రక్తము ప్రోక్షింపబడుతుంది. దాని పేరున్నట్లే ఇశ్రాయేలీయులకు కరుణ లభించు తావు కరుణాపీఠం వద్దనే. ప్రస్తుతం క్రీస్తు మన కరుణాపీఠం. ఆయన కరుణాధారముగా బయలుపరచబడెను అని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం చెబుతోంది. పాపి క్రీస్తు వద్దకు చేరితేనే తప్ప పాపికి రక్షణ చిక్కదు. మరియు దేవునితోటి సహవాసం, దేవుని సేవ క్రీస్తు ముఖాంతరమే మనకు దొరకాలి. ఆయన ద్వారానే మనం ఉభయులం ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నామని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నేర్పుతోంది. కరుణాపీఠమైన క్రీస్తు కూడా కేవలం బంగారు వంటి వాడై ఉన్నాడు. నరుడుగా జన్మించనే గాని దైవత్వం గలవాడై మన మధ్య నివసించెను. కరుణ లభించి జీవిస్తున్నారా, లేక ఆయన కరుణ చిక్కక కష్టపడుతున్నారా? క్రీస్తు మీద ఆధారపడండి. ప్రభువు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.